హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా కుకింగ్ ప్యాషన్. సో ఈరోజు నేను కిచడి చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఎండాకాలం కిచెన్లో ఎక్కువసేపు ఉండాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒకటే ఐటెం తోటి మనం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో అందుకని దానికి కావాల్సింది పెసరపప్పు, బియ్యము అండ్ మసాలా దినుసులు, గరం మసాలా. సో దానికి ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 1 గ్లాస్ బియ్యంకి 1/2 గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకొని పప్పు కొంచెం వేయించుకొని కడిగిన బియ్యం దాంట్లో వేసేసుకోవాలి. అప్పుడు 2 నానతాయి. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో ఒక 5 పెద్ద స్పూన్లతోటి నూనె వేసుకొని ఒక 2 పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. సో దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మనకి మసాలా దినుసులన్నీ ప్యాన్లో వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని దాంట్లో అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనకి 1:2 ఏంటి బియ్యము. సో 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాస్ వాటర్. సో నేను ఇప్పుడు నాకు ఇక్కడ 2.5 అయింది కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ వేడి చేసుకున్నాను. సో ఆ వేడి చేసుకున్న నీళ్ళు నేను ఈ ప్యాన్లో పోసేసుకున్నాక ఒక్క పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి, మూత పెట్టుకోవాలి. సో పొంగు వచ్చినాక కొంచెం టేస్టింగ్ కోసం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్నాక ఆ సాల్ట్ అంతా కడిగినాక ఒకసారి రుచి చూసుకోవాలి. రుచి చూసుకున్నాక మీరు ఇది నానబెట్టిన బియ్యంలో కొన్ని నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు వంపేసి దీంట్లో వేసేసుకోండి. ఈ ఎసర్లో వేసుకున్న తర్వాత అది కొంచెం ఇట్లా మసిలిన తర్వాత మూత పెట్టేసేయండి. కుక్కర్ది విజిల్ పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూసాక ఇంకా ఉంటుంది చూడండి, దాని ఫ్లేవర్ ఎంత టేస్టీ ఉంటుందంటే ఎండాకాలం మనకి తొందరగా ఇలా తినేయాలనిపిస్తుంది. అంత టేస్టీ కిచిడి, మసాలా కిచిడి రెడీ. దీనికి మనం ఆవకాయ పచ్చడైనా ఏదైనా నంచుకొని పెట్టుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ పక్కన ఉన్న బెల్